ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావుల శ్యామల అంత్యక్రియల బాధ్యతను మా తీసుకుంది. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ నటి పావుల శ్యామల తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావుల శ్యామల కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల అంత్యక్రియల నిర్వహణకు మా ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలిపారు. ఈరోజు పొద్దున ఒక విషాద వార్త. పావుల శ్యామల గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను మానిటరింగ్లో ఉన్నాను. ఆవిడ వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏంటని ప్రతిసారి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా. అలాగే శంకర్ అనే వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంటుంది. ఆ అబ్బాయి నేను కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిసారి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. నేను ముందు నుంచి ఆవిడని టేక్ ఓవర్ చేసి చాలా విషయాల్లో నేను ఆవిడకి సపోర్ట్ చేసినందుకు గాను చాలా వాటిలో మనం ఆవిడకి ఆశ్రమాల్లో వాటిలో కూడా జాయిన్ చేసి ఉన్నాం. అందువల్ల నాకు అప్పచెప్పారు. అందులోనూ నాకు తెలియంగానే మేము ఫైనల్ రైట్స్ చేద్దాం అనుకోగానే మా అసోసియేషన్ నుంచి మా గ్రూప్లోంచి మీరు దగ్గరుండి చేయించండి, బట్ మీరెవరు రూపాయి తీయొద్దు అని చెప్పారు. మేమందరం ఫైనల్ రైట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆమెకి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఉస్మానియా నుంచి. రేపు పొద్దున వనస్థలిపురం శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది. లొకేషన్ నేను పెడతాను, అన్నీ అందరికీ తెలియచేస్తాను. శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో రేపు పొద్దున అమ్మ కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేసి మనం ఆ చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపిస్తాం. ఎవరైనా ఆవిడ్ని కడసారి చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు వనస్థలిపురం వృద్ధాశ్రమానికి చేరుకోండి.